లూకా సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. మీకా 4వ అధ్యాయం 3వ వచనం. 797 765. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు 5వది 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయమును తీర్చును. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగకొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తగా యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. కరుణపడిన తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రభువా మిక్కిలిగా ప్రేమించిన నా దేవా, నా తండ్రి, ఈ కాలం ప్రభువా, ఈ సమయము ఇక్కడ ఉన్న వారితోనూ వింటున్న వారితోనూ మా మధ్య చేరుకొని కలిగే వారితోనూ ప్రభువా ఏ వాక్యము కావలసినదో ఆ వాక్యము వారి హృదయంలో దిగి బలపరిచి దీవించేది నేను చదవబడిన లేఖనము ప్రభా మీరు ఏ సంగతులను ఆనాటి ప్రవక్తలతోనూ మరి మీరు మీ మనసులో ఏ ఆలోచన చేసి ఉన్నారు, ఏది నీ ప్రభా ఏ వాక్యము మా మధ్య రూపుదిద్దుకు ప్రభా మీరు ప్రయత్నించినారో ప్రభా మమ్మల్ని ఏ విధముగా ప్రభా మరి తయారు చేయడానికి సిద్ధపాటు చేసినారో ప్రభా ఆ యొక్క వాక్యమును ప్రభా మేము గైకొని ప్రభా మరలా మీ వైపు తట్టుకుని నడవడానికి సహాయం చేసి దీవించిన నేను నిజమైన మీ రాజ్యంలోనికి ప్రభా, శాంతియుత రాజ్యంలోనికి ప్రభా మీ కృపలో మేము మమ్మల్ని నడిపించగలుగుతారని కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుని స్తుతులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలంలో మనం దేవుని విషయాలు తెలుసుకునే కోసం వచ్చి ఉన్నామా? ఆదివారం అంటే దేవాలయంగా వచ్చి ఆరాధన చేసుకుని మొక్కుబడిగా ఏదో ఒక కానుక సమర్పణం లేదు సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకోవడం అనుకున్నాం, మేము మందిరానికి వెళ్ళి వస్తున్నామని సమాజానికి చెప్పుకోవటానికో మరి జరిగేటువంటి సందర్భము ప్రదేశము ఇక్కడ ప్రవచించేటువంటి వాక్యము కలిగి ఆదివారం లేదు. దేవస్థ హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పిన విషయం? ఆదివారం అంటే ఒక మహాయజ్ఞం. ఇది మొదటిగా మీరు ముందు తెలుసుకోండి. ఈ యజ్ఞం అంటే ఆదివారము దేవుడితో కలిసి జీవించడానికి
ఆయనతో నీ సమస్యలు చెప్పుకోవడానికి, ఆయన చెప్పిన విషయాన్ని నువ్వు గుర్తు ఎరిగి ఆయనతో నడవటానికి, ఆయన రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యానికి నువ్వు చేరటానికి ఆసక్తి కలిగి ఉంటేనే ఆదివారం ఆరాధన కూడికలు కూర్చోవాలి. తెలుస్తుంది హరళి అర్థమవుతుందా? ఆరాధన అంటే ఏంటి? మనం యథావిధిగా క్రమం తప్పకుండా ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తెచ్చుకొని క్రమం తప్పకుండా ఆహారం తిని క్రమం తప్పకుండా మన ఇష్టమైన పనులు చేసుకుంటూ సమయము కుదిరితే మనకు కుదిరిన సమయంలో వెళ్ళి దేవుడి దగ్గర ఆరాధనలో కూర్చుని ఒక 4 మాటలు విని వచ్చేస్తే అది ఆరాధన కాదు. అది ఆరాధన కాదు. ఆరాధన అని అనుకుంటున్నాం మనం. దేవుడు తన క్రమానికి తీసుకురావడానికి 7 పరిణామాలు మనకి నిర్ణయించి ఉన్నాడు. దేవస్థానం ఆ 7 పరిణామాలలో మనము సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం, సంపూర్ణమైనటువంటి జ్ఞానం, సంపూర్ణమైన ప్రేమ, సంపూర్ణమైనటువంటి రాజసంగతులు, ఒక పరిపాలన, అన్ని క్రమము ఒక ఆదివారం నేర్చుకుని దానిని సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము క్రమం తప్పకుండా మనం చేసుకుంటూ మరలా ఆదివారంలోనికి ప్రవేశించి ఆదివారంలో మళ్ళా యజ్ఞం చేయవలసి ఉంది. తెలుస్తుంది. ఈ క్రమంలో మనిషి బతకడానికి శరీరం అవసరాలకు, శరీరానికి కావలసిన ఆహారాన్ని, ఏంటది శరీరానికి కావలసిన ఆహారాన్ని సమకూర్చుకోవలసి ఉంది. తెలుస్తుంది. శరీరానికి గాలి కావాలి, అది నువ్వు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దేవుడే ఉచితంగా ఇచ్చాడు. దేవుడు శరీరం ఎదుగుదలకి సూర్యరశ్మి కావాల్సి, అది దేవుడు ఉచితంగానే ఇచ్చాడు. అవునా కదా? నీకు నాకు కంటికి కనబడనటువంటి అతి శ్రేష్టమైనటువంటి శక్తులు ఏమున్నాయంటే అది గాలి, సూర్యరశ్మి యొక్క శక్తి. ఇది శరీరానికి కావాల్సిందే. ఈ వీటిని మనము ఏం చేస్తున్నాము? ఉచితంగానే పొందుతున్నాం. కానీ కంటికి కనపడేది నువ్వు సేతిపరుచుకుని, నువ్వు ఆధీనంలో తీసుకుని నీకు కలిగిన దాన్ని నువ్వు పొందుకొని ఉండటానికి దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క భూమి, సారవంతమైన భూమిని ఆహార ఉత్పత్తికి ప్రయోజనానికి ఉపయోగించుకునే విధంగా మరి నీరుని, భూమిని ఇచ్చి నీ ఆహార ఉత్పత్తి చేసుకుని ఆ ఆహార ఉత్పత్తితో నీ శరీరానికి కావాల్సిన శక్తిని సమకూర్చుకోవాలని దేవుడు ప్రణాళికగా తన యొక్క రాజ్యము ఈ భూమి మీద నెరవేర్చబడే విధంగా చేస్తే మనం ఏం చేస్తున్నాం అసలు? తెలుసుకుని అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారా? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? దేవుడు ఏం చెప్తున్నాడు మనతో, దానిని మనం గుర్తు ఎరిగి ఉన్నామా? అర్థమవుతుందా? తెలుసుకుని ఇదే విషయం నేను అంచెలంచెలుగా మీతో మాట్లాడుతూ మీ దగ్గర తీసుకొస్తూనే ఉన్నా. అది మీరు మారు మనసు కలిగి జీవించడం కోసము, దోహదపడటం కోసం నేను చెప్తున్న విషయాలు. దేవస్థానం ఆయన ఒక మధ్యవర్తిగా వచ్చాడు మన మధ్యకి. దేవస్థానం ఎవరు వచ్చింది? యేసు క్రీస్తు మన మధ్యవర్తిగా వచ్చాడు. ఎవరి మధ్యకి ఎవరికి మధ్యవర్తిగా వచ్చాడు? ఈ శరీరానికి
కాలక్రమము ఒక పరిపాలన దక్షతగా నిర్వహిస్తున్నటువంటి దేవుడికి మధ్యవర్తిగా ఇచ్చాడు యోసుగాన్ని. అదవుతుందా? ఆహారము దాచి విక్రయించి క్రయ విక్రయాలు చేస్తూ తన యొక్క స్థితిని గొప్పగా చాటుకునేలాగా మనిషి ప్రకటించుకుంటూ తనను హెచ్చించుకునే విధముగా తీర్మానం చేసి తనని క్రమాన్ని ప్రకటిస్తూ తన యొక్క విధి విధానాలని మీ ఎదుటివారు అవలంబించే విధముగా ఆకర్షిస్తూ సిద్ధాంతాలను ప్రకటించుకుంటూ వచ్చింది మనిషి కాదా? అవునా కాదు? మనిషే కదా చేసింది ఇదంతా? మనిషేనా? ఆహారము, నీకు కావలసిన ఆహారము ఈ భూమి మీద దొరకదా? దొరికిందా లేదా? నీ శరీరానికి కావలసిన ఆహారము ఈ భూమి మీద దొరికిందా లేదా? అది దేవుడు ఉచితంగా ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చిన సంపదే. గాలి దేవుడు ఉచితంగా ఇచ్చాడు. అలాగే సూర్యశక్తి, నీకు శరీరానికి కావాల్సిన సూర్యుడు ఎనర్జీ కూడా, ఆ శక్తిని కూడా దేవుడు ఉచితంగా ఇచ్చాడు. భూమిని ఉచితంగానే ఇచ్చాడు, నీరుని ఉచితంగానే ఇచ్చాడు. కానీ ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడు ఇచ్చిన దాన్ని ఏం చేస్తున్నాడు? సూర్యుడు శక్తిని వాడుకుంటూ నిల్వ చేస్తూ దాన్ని అమ్ముకోవడానికి కూడా ప్రణాళికలు చేస్తూనే ఉన్నాడు. గాలిని అమ్ముకోవడానికి చేస్తున్నాడు, ఆక్సిజన్ సిలిండర్స్తో. అలాగా హాస్పిటల్స్ చేస్తున్నాడు కదా. మరి ఆహార ఉత్పత్తికి అదిని కూడా అమ్ముకునేందుకు ఒక ధరని నిర్ణయించి ఒక కరెన్సీని రూపొందించి చేస్తున్నాడు. అదవుతుందా? దేవస్తుల హరడి. ఇది రెండు వేరు వేరు సంఘర్షణలు భూమి మీద జరుగుతున్నాయా లేదా? దేవస్తుల హరడి. చూడండి, ఆది కాండము 6వ అధ్యాయం, ఆది కాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారు హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతానము నుండి యెహోవా సంతాపము నుండి తన హృదయములలో నొచ్చుకున్నాడు. తెలుసు ఏంటంట? నరులు వారి హృదయంలో చెడు తలంపులు కలిగి వారు చేసే క్రియలన్నీ చెడియనట. ఎందుకు ఇది చెడుగా వచ్చింది? ఎందుకు వచ్చింది? అర్థమవుతుందా? సరిగా అర్థమవుతుందా? ఇది ఎందుకు వచ్చింది? సముద్రంలో మనము కాలువలోనో సముద్రంలోనో చేపలు మనం పట్టాలంటే ఏం చేస్తాం? గేల వేసి పడతాం, వలేసి లాగుతాం.
లేదా ఇంకోదాన్ని వేసి లాగుతాం. అక్కడ ఉన్నాయి గోల్డ్ అంటే ఉన్నాయి, కానీ ఆ వల వేసినప్పుడు ఆ వలలో చిక్కినవే మనకి తెలుస్తుంది. ఆ వలలో మనకి చిక్కినవే మనం తీసుకుంటాం. దేవుడు కూడా ఒక వల వేస్తాడు. అందుకనే యేసు పేతురుతో అంటాడు, పేతురు నువ్వు మనుషులు పట్టే జాలను నేను చేస్తాను రా తెలుస్తుంది. అర్థమవుతుందని మనుషులను పట్టే జాలను చేస్తాను అంటాడు. నువ్వు చేప పట్టడం కాదయ్యా, మనుషులు పట్టడం అనే జాలను చేస్తాను రా తెలుస్తుంది. ఈ పేతురు అనే వలని దేవుడు విసురుతున్నాడు తెలుస్తుంది. ఆ పేతురు అనే వలను విసిరితే ఆ పేతురు ద్వారా ఎన్నైతే వలలు చిక్కియో ఆ చేపలని ఆయన ఏం చేస్తాడు, ఆ నరులు అనే చేపలను ఏం చేస్తాడు దేవసుధారణి తన సొంతం చేసుకుంటాడు. దేవసుధారణి తన సొంతం చేసుకున్నప్పుడు ఏమిస్తాడు, వారసత్వమేనా దేవసుధారణి వారసత్వమే కదా. తన యొక్క అద్వితీయమైనటువంటి శ్రేష్టమైన రాజ్యము ఇక వారసత్వాన్ని ప్రకటిస్తాడు దేవసుధారణి. ఆ వలలో వేసినప్పుడు ఆ వలలో చిక్కబడేటువంటివి ముందుగా నిర్ణయించబడినవి. ఆమె అవునా? ఎందుకంటే ఎక్కడ చేపలు ఉన్నాయో చూస్తాడు, చాలా చూసి ఏం చేస్తాడు, చేపలు ఎక్కువగా ఉన్నాయి ఎడిపోతున్నాయి ఏంటి ఎట్లా ఏంటి అని చెప్పి చూసి జాగ్రత్తగా పరిస్థితి అవునా దేవసుధారణి పడతాడు. అంటే అప్పటికి ఇంకా గోల్డెన్ ఉన్నాయి అక్కడ. అర్థమవుతుందా? 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి వచనం. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తనకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది తెలుస్తుంది. భూమి మీద నరులు ఆల్రెడీ విస్తరిస్తూ ఉన్నారు. ఆ నరుడు కుమార్తెలు ఎలాంటి వారు చక్కని వారిని చూసి ఎవరు వివాహం చేసుకున్నారు తెలుస్తుంది. దేవుని కుమారుడు వివాహం చేసుకుంటారు. ఆమె తెలుస్తుంది. అదవుతుందా? దేవుని కుమారుడు వివాహం చేసుకుంటారట. చక్కని వారుగా ఎందుకయ్యారు వీళ్ళు? చక్కని వారు ఎందుకయ్యారు దేవసుధారణి? ఆదికాండము 3వ అధ్యాయంలోని 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనదియు ఇన్నుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా దేవసుధారణి తినేటువంటి కాయ రమ్యమైనదిగా ఉందంట, వివేకము కలిగినదంట, జ్ఞానము కలిగినదంట, అందమైనదంట, ఆకర్షణీయమైనదంట. దేవసుధారణి అర్థమవుతుందా? ఇవన్నీ ఆలోచన చేసి ఏ కాయ అయితే తినకూడదని దేవుడు ఇచ్చాడో ఆ కాయ స్త్రీ మొదటిగా తింది దేవసుధారణి. అర్థమవుతుందా? ఎలాంటి కాయ తిన్నామి? ఆ తిన్న కాయ ఎలాంటి తింటా దేవసుధారణి. 16వ వచనం చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం. ఎలాంటి కాయ తిన్నామి? ఆయన స్త్రీతో నీ గర్భ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలిగా హెచ్చించదనను. వేదనతో పిల్లలు కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతను నిన్ను ఏలునని చెప్పాడు. ఆ తిన్న కాయ ఎలాంటిదంట
అదవుతుందా తెలుస్తుంది హరణి. ఆమె తిన్న కాయాలనేది ఏ ప్రయాసతో అయితే, ఏ అందాన్ని అయితే నువ్వు కోరుకుంటున్నావో, ఏ రమ్యమైనది నువ్వు కోరుకుంటున్నావో, ఏదైతే ఆశిస్తున్నావు, ఇప్పుడు మనిషి అసలు దేన్ని ఆశిస్తున్నాడు? తెలుస్తుంది హరణి. దేనిని ఆశిస్తున్నాడు? అదవుతుందా తెలుస్తుంది హరణి. మనిషి దేన్ని ఆశిస్తున్నాడు? రమ్యమైనది. ఎక్కడుంది ఈ రమ్యమైనది? అదవుతుందా తెలుస్తుంది హరణి. ఈ రమ్యమైనది ఎక్కడ ఉంది? స్త్రీ యొక్క అందంలో ఉందా? సాటిఫై అవ్వగలదు కదా. ఒక శరీరధారి అయిన స్త్రీతో ఒక శరీరధారుడైనటువంటి వాడు కలిసినప్పుడు, తన యొక్క సంతాన ఉత్పత్తికి కలయిక జరిగినప్పుడు తన జీవితంలో అది సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ఉండాలా లేదా? అర్థమవుతుందా తెలుస్తుంది హరణి. అక్కడ సాటిస్ఫాక్షన్ కలగట్ల, ఆ స్త్రీకి కలగట్ల, ఆ పురుషుడికి కలగట్ల. ఆ పురుషుడు ఏం కోరుకుంటున్నాడు? పురుషుడు దేవసుధ హరణి ఏం కోరుకుంటున్నాడు పురుషుడు? చూడండి మీకా సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించి బలబగల అన్ని జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగుకుంటున్నారు. జన్మ మీదకి జనము ఖడ్గము ఎత్తక ఇండును. యుద్ధము చేయ నేర్చుకునుట జనులు ఇక మానివేరు. అర్థమవుతుందా? జనులు, కుమారుడు, కుమార్తెలు యుద్ధము చేయటం మానివేరుట. దేవస్థానం ఇది ఎలాంటి యుద్ధమై ఉండాల్సి ఉంది? ఇప్పుడు ఆయుధాలు తీసుకుంటారు, అన్నీ ఉంటాయి, కానీ ఇదే ఎలాంటి దానితో యుద్ధం చేయకుండా ఆగాలి. ఇప్పుడు దేవుని ఉద్దేశం అర్థమవుతుందండి. యుద్ధం చేయకుండా ఆగాలి. అలాంటిది ఎలాంటి యుద్ధం చేయకుండా ఆగాలి? మన దగ్గర యుద్ధ సామాగ్రి ఉంటుంది, కత్తులు ఉంటున్నాయి, బడిసెలు ఉంటున్నాయి, మరి రకరకాల సామాగ్రి యుద్ధం చేయడానికి అన్నీ ఉంటున్నాయి. కానీ వారు యుద్ధం చేయడం మానేది. అది చేయడం కోసమే మధ్యవర్తి వస్తున్నాడు. దేవస్థానం ఎలాంటి మధ్యవర్తి వస్తున్నాడు? ఎలాంటి మధ్యవర్తి వస్తున్నాడు? ఆ లోక సంగతులు తెలిసిన వాడే, ఈ భూలోక సంగతులు రుచి ఎరిగిన వాడే. దేవస్థానం అర్థమవుతుందా? వీటన్నిటిని ఒక నిగ్రత కలిగినటువంటి వ్యక్తిగా, ఒక క్రమం కలిగిన వ్యక్తిగా, తనను కనపరుచుకునే వ్యక్తిగా, ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మనల్ని పవిత్రపరిచేటువంటి ఒక సనాతనమైన మార్గంలో నడిపించడానికి వస్తున్నాడు దేవస్థానం. సనాతన అంటే ఏంటి? ప్రాచీనమైన, ప్రారంభమైన, అది తప్పనించి ఇక లేదు ధర్మం. దేవస్థానం అది మొదటిగా వచ్చింది. దేవస్థానం మొదటిది ఏదుంది? మొదటిగా ఏముంది? తన స్వరూపము చప్పున నరులని సృజించారు. దేవస్థానం అదవుతుందా? అదవుతుందండి. దేవస్థానం మొదటిగా ఏముంది? ఆలోచన ఉన్నది. దేవస్థానం మొదటిగా ఏ యొక్క అమెరిక ఉంది? మొదటిగా అమెరికా ఏముంది? ఆలోచన అమెరికా ఉంది. రెండో అమెరికా ఏముంది? క్రియలు ఉన్నది. దేవస్థానం మూడో అమెరికా ఏముంది? ప్రతిఫలమైనది. దేవస్థానం అదే విజయం. దేవస్థానం అర్థమవుతుందా?
మొదటి ఆలోచన ఏదైతే ఉన్నదో ఆ ఆలోచనే ప్రతిఫలముగా రావడం కోసమే దేవుడు ఈ యొక్క క్రియాత్మకమైనటువంటి మధ్యవర్తి వ్యవహరిస్తున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? మొదటి ఆలోచనను, కడపటి ఆలోచనను, మరి ఏదైతే ఉందో ఆల్ఫాయు ఒమేగాయు నేనే ఉన్నా తెలుసు. హల్లెలూయా. ఈ మధ్యలో క్రియాత్మకమైన ఒక మార్గము ఆయనే మధ్యవర్తి వహిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ ఏది మొదటిగా ఆలోచన కలిగింది? నీ ప్రయాసము. ఏ ప్రయాసం కలిగిందంట? క్రియాత్మకమైన ప్రయాసము కలిగింది స్త్రీ. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీ ప్రయాసాన్ని నేను ఏం చేస్తాను? అభినందిస్తాను. ఆయనకి కావాల్సినటువంటి వారు ఏదైతే కోరుకున్నారో, తన బిడ్డలు ఏదైతే కోరుకున్నారో వారికి ఇస్తాడు. అయితే ఇక్కడ ఏడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? గోధుమ గింజలను ఆయన ఏం చేస్తాడు? పరిగెడతాడు. కోతకాలం ముందు నేను పరిగెడతానని చెబుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఈ భూమి మీద విస్తారమైనటువంటి ఉన్నటువంటి మొదటి రాకడలో ఏదైతే ఉన్నదో, ఎప్పుడంట? నోవాహు దినాలలో ఏ విధంగా ఉన్నదో. నోవాహు ఎలాంటి వాడు? దేవుడు. హల్లెలూయా. ఎలాంటి వాడు? దేవునితో నడిచిన వాడు. దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పారో అది నడిచినటువంటి వ్యక్తి. అంటే ఆయన యొక్క పుత్ర స్వీకారాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి. ఆమె దేవుడు. హల్లెలూయా. నోవాహు ఏం చేశాడు? ఎంతపాటికి నిదర్శనం అయ్యాడు. దేవుడు. హల్లెలూయా. తాను దేవుడు చెప్పినటువంటి ఏదైతే ఓడ ఉందో ఆ ఓడను ఆయన తయారు చేసి తనతో పాటు తన యొక్క బిడ్డలను, తన కుటుంబాన్ని కాపాడాడు. దేవుడు. హల్లెలూయా. ఆయన కాపాడటం కాదు, ఆయన చెప్పిన దాన్ని ఈయన ఆచరించాడు. అదే సంఘక్రమం మొదటిదే ఉన్నది. ఆమె మొదటి సంఘక్రమం అక్కడే ఉన్నది. ఇప్పుడు కూడా సంఘక్రమము ఏం చేస్తుంది? కాపాడవలసి ఉంది. దేవుడు. హల్లెలూయా. ఎక్కడ కాపాడవలసి ఉంది? ఈ లోకంలో ఉన్నటువంటి భూమి అంతా నరుడు ఏమవుతున్నారు? విస్తరించారు. దేవుడు. హల్లెలూయా. వారి కుమారులు ఏమంట? అందమైన వాళ్ళు, రమ్యమైన వారు, సొగసైన వారు, చూడడానికి ఎంతో అందంగా ఉన్నటువంటి వారిని ఎవరు చేసుకున్నారు? ఎవరి వారు చేసుకున్నారు? కుమారుడు. దేవుడు. హల్లెలూయా. పవిత్రతను పొందుకున్న వారు, శ్రేష్టమైన వారు, దేవుని కుమారుడు వారిని వివాహం చేసుకుంటారు. దేవుడు. హల్లెలూయా. ఆ వివాహం చేసుకుంటే ఏం జరుగుతుంది? ఏమవుతుంది? దేవుడు. హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు. నరుడు వల్ల ఆయన ఏం చేస్తున్నాడు? సంతాపం అంటాడు. బాధ, విచారం. అసలు నేను ఈ యొక్క నరుణ్ణి చేశాను, ఈ నరుల వలన ఈ నరుణ్ణి నిర్మిస్తే, ఈ లోకంలో నేను నరుణ్ణి నిర్మిస్తే ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి ఇతను వీళ్ళని మనం ఏం చేయాలి ఎట్లాగా అని చెప్పేసానని ఆయన బాగా విచారం చెందుతున్నాడు, ఆవేదన చెందుతున్నప్పుడు ఏం చేస్తున్నాడట? 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలా అనగా నేను వారిని సృష్టించినందుకు
సంతాపము నుండి ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాను. అర్థమవుతుందా? ఆయన డిసైడ్ అయిపోయాడు ఏమని, ఈ నరులందరూ నేను కుమారులందరిని పంపిస్తున్నాను, కుమారులను పంపిస్తుంటే నా పుత్ర స్వీకారం పొందినటువంటి వారు అందరినీ పంపిస్తున్నప్పుడు కూడా ఏమవుతున్నారంట, కొలాప్ట్ అవుతున్నారు. వీరందరూ నాశనం చేస్తున్నారు, వీరందరూ బాధ పెడుతున్నారు, ఇది మేము చంపేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాడు దేవుడి. అర్థమవుతుందా? కానీ ఇక్కడ చివరిలో ఏమైంది, నోవాహు కూడా శ్రేష్టమైన వాడు కనబడుతున్నాడు. నోవాహు, నువ్వు చెప్పవలసిందంతా నువ్వు చెప్పాయా, నేను ఆల్రెడీ నిర్ణయించుకుని ఉన్నాను, నేను అందరూ చంపేయడానికి సిద్ధపడి చేసుకుంటున్నాను. నేను ఏం చెప్తున్నాడు ఆయన, ఈ దృష్టి ఎందుకు పొందిన వాడు ఆయన అయ్యాడు, సంతాపం నుండి ఉన్నాడు. ఈ సృష్టినంతా లక్ష్యం అసలు ఏం చేయాలనుకుంటాడు ఆయన, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచి వేయుదును. దేవుడుగా ఆయన ఉగ్రతలో ఆయన మొత్తాన్ని తుడిచివేయడానికి నిర్ణయించుకున్నాడు. కానీ మరలా ఏమైంది, ఒక నోవాహు శ్రేష్టమైన వాడిగా ఉన్నాడు. అది ఎవరో పంపిస్తే అయ్యారు, దేవుని పుత్ర స్వీకారంతో ఆయన అయ్యాడు కాబట్టి ఆయన ఎలా ఉన్నాడంట, దేవుడు హరి. చూడండి 9వ వచనంలో, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతి పరుడును తన తరములో నిందారహితుడనై ఉండును. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. షేము, హాము, యుపేతాను ముగ్గురు కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయినను, భూలోకము బలాత్కారములతో నిండియను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఇంటిని. అర్థమవుతుందా? దేవుడు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, భూమి మీద శరీరదారులు సమస్తమును చెరిపేసుకున్నారు. అవునా కదా? ఎవరు చెరిపేస్తున్నారు? ఇందా మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఏమని, ఆకాశంకు సూర్య శక్తి నుంచి వచ్చేటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఆ ఉచితంగా దేవుడు ఇచ్చేదాన్ని మనమే చెప్పేసుకుంటాం. గాలిని మనమే చెప్పేసుకుంటాం, గాలిని క్రయ విక్రయం చేసుకుంటూ మనమే చెప్పేసుకుంటున్నాం. ఆహార ఉత్పత్తి మనిషి శరీరధారుడుగా జీవించడానికి అవసరమైనది దేవుడు ఇచ్చిన దానిది కాక మరలా ఇంకా ఏదో కావాలని చెప్పేశారని మనం ఏం చేస్తున్నాము, అనేక రకాలుగా రూపుదిద్దుతున్నాం. దేవుడు. ఇప్పుడు కాయ చెట్లు తను కాసిన కాయ కాకుండా అంటే కావలసిన ఆకారంలో తయారు చేసి కొన్ని వందల వేలు లక్షలకు ఊపి విక్రయించే విధంగా తయారు చేస్తున్నారు ఈరోజు చైనాలో. తెలుసా విషయం? దేవుడు. నీ రూపంలో కాయ పండించాలంటే వాళ్ళు చెబితే వాళ్ళు అచ్చు తయారు చేసి ఆ కాయకి అచ్చు పెట్టేసి నీ రూపంలో వాళ్ళ కాయ పండిస్తారు. ఆ పండించిన కాయ నువ్వు తినడానికి ఇవ్వడానికి కొన్ని లక్షలు తీసుకుంటారు. ఇలాంటి టెక్నాలజీస్ ఎవరు ఇవన్నీ చేస్తుంది? ఎవరు చేస్తున్నారు? దీన్ని తుడిచి వేసుకునే విధంగా ఎవరు చేస్తున్నారు? దేవుడు తుడిచివేయాలనుకుంటున్నాడు. అర్థమవుతున్న పాయింట్ గమనిస్తున్న విషయాన్ని. దేవుడు వీళ్ళందరూ నాశనం అయిపోతున్నారు, వీళ్ళందరూ ఈ రంగం తయారైపోతున్నారు, వీళ్ళందరినీ తుడిచివేద్దాం అనుకుంటుంది. శరీరధారుడైన వారే తుడిచివేసే విధంగా చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారు? భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఇంటిది. దేవుడి దగ్గర నుంచి ఏ మార్గం అయితే వచ్చినదో, ఎలాగైతే నడుచుకుంటూ వచ్చారో అవంతా కూడా చెరిపేసుకుంటూ వచ్చారు. వాళ్ళు నడిచే ప్రతి నడక చెరిపేసుకుంటారు. వెనకకుండా ఉన్నటువంటి పరిస్థితి సమస్తము వాళ్ళు గ్రహించట్లేదు. 100 సంవత్సరాల కింద చరిత్ర ఏంటో ఈ రోజు తెలుసుకోవట్లేదు.
నేనేం చెబుతున్నానో, నాకేమనిపిస్తుందో, నేనే సిద్ధాంతాన్ని చెప్తున్నానో, నన్ను వెంబడించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తాను. నేనే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను. నేనే వీళ్ళందరికీ ఆధిపత్యం ప్రదర్శిస్తాను. ఇది కదా చేస్తున్న మనుషులు. అర్థమవుతుందా? దేశుధారి. మరి దేవుడు అసలు ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకుంటే దేవుని రాజ్యం భూమి మీద నెరవేర్చబడే విధంగా ఏ రోజైనా ఆ యొక్క పరిస్థితిని నరుడు చేశాడా? శరీరదారుడైన నరుడు చేశాడా? ఏమైందండి ఇప్పుడు? అర్థమవుతుందా? దేవుడు ఎవరు ఎక్కడ ఎలా ఉన్నాడు, దేవుడు జాడ ఎక్కడ ఉందో అర్థమవుతుందా? దేవుడు జాడ ఎక్కడ ఉందో అర్థమవుతుందా? దేవుని రాజ్యం ఏంటో తెలుస్తుందా? తన రాజ్య సంగతుల గురించి, తాను ఏ రాజ్య పరిపాలన చేయాలనుకున్నాడు, ఆయన వీధులు ప్రాకారం ఏ విధంగా కట్టాలనుకుంటున్నాడు, ఎలాంటి భవనాలు కట్టాలనుకుంటున్నాడు, ఎలా పరిపాలన చేయాలనుకుంటున్నాడు, నీకు ఏ ఆహారం ఇవ్వాలనుకుంటున్నాడు, నేను ఎలా పెంచాలనుకుంటున్నాడు, ఇది ఏ విధంగా స్థిరపరచాలనుకుంటున్నాడు, ఆ విషయాలను నువ్వు చెప్పడానికి వచ్చి భూమి మీదకి నువ్వు అలా ఉన్నావా? అలా ఉన్నావా నువ్వు? లేవు. అందుకనే ఈ భూమికి, ఆ యొక్క పరలోక రాజ్యానికి మధ్యవర్తిగా ఒక శ్రేష్టమైన వాడు, పవిత్రమైన వాడు నిలబడి కలవరి శిలువలో రక్తం చిందించాడు. ఆమె అర్థమవుతుందా? ఆయన భూమి మీద ఉంది చిందించలే కాదు, ఆయన మధ్యవర్తిగా నిలబడి ఉన్నాడు. ఆమె అందుకనే సిలువలో నిలబడి ఆయన సిలువలకు కాచి రక్తము చిందించి, ఈ రక్తము సరిపోతుందా? ఈ రక్తముతో నేను నా బిడ్డలను కాపాడుతాను. హల్లెలూయా. ఎవరైతే శ్రేష్టమైన వారు ఉన్నారో, ఎవరైతే నాకు వారసులుగా ఉన్నారో, ఎవరైతే పుత్ర స్వీకారానికి అర్హులుగా ఉన్నారో, ఎవరైతే నా యొక్క గుణగణాలు కలిగి ఉన్నారో, ఎవరైతే నేను కావాలని ఆ రాజ్యం ఏంటని వెతుకుతున్నారో, ఎవరైతే ఆ పరీక్షని రాయాలనుకుంటున్నారో, ఎవరైతే నాకు సాదృశ్యంగా జీవించవలసి ఉన్నారో, అట్టి వారి కోసము నా రక్తమును నేను క్రయముగా చెల్లిస్తున్నాను అని ఆయన రక్తం చిందించాడు. ఆమె అర్థమవుతుందా? దేశురాలు ఆ క్రయము చెల్లించినప్పుడు ఎక్కడి నుంచి తీయబడుతున్నాడు? ఆయన ఎక్కడి నుంచి తీయబడుతున్నాడు? దేశురాలు ఈ యొక్క భూమి మీద నుంచి ఉన్నటువంటి వారినే ఈ భూమి మీద ఆయన వెలయేసి ఆయన పట్టుకుంటున్నాడు. దేశురాలు ఏషియా చూడండి, ఏషియా 2వ అధ్యాయము 4వ వచనం. ఏషియా 2వ అధ్యాయం 4వ వచనం. 569. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయమును తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగరి నక్కులను, తమ ఈటలను మచ్చుకొత్తులుగాను సాగకొట్టుకుందరు. యుద్ధము చేయ నేర్చుకున్న ఇక మానివేయును. ఏ వాక్యము మనం మేఘాలో చదువుతున్నాం, సేమ్ ఏదో జరిగింది. దేవసుధహరి నహోము 2వ అధ్యాయము 4వ వచనం. నహోము నహోము 2వ అధ్యాయము 4వ వచనం. 769 పేజీ. మీకు ఆ పక్కనే ఉంటుంది.
వీధులలో చదవండి. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోచున్నవి. రాజమార్గములో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి. అవి దివిటీల వలె కనబడుచున్నవి. మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. ఇప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యము సంగతులు ఎవరు చూస్తున్నారయ్యా? ఈ మధ్యవర్తిని ఎరిగిన వారు చూస్తున్నారు. దేవసుధ ఈ మధ్యవర్తి వేసిన వలలో చిక్కిన వారు చూస్తున్నారు. ఈ మధ్యవర్తి వలలో ఎవరైతే ఉన్నారో ఆ నిత్య జీవమును గ్రహించిన వారు, ఆ నిత్య జీవం పొందుకోవడం కోసం నిలబడిన వారు చూస్తున్నారు. దేవసుధ స్వతంత్రులుగా ఉన్నవారు చూస్తున్నారు. ఎలాంటి చూస్తున్నారయ్యా? ఎలా చూస్తున్నారంట? వీధుల్లో రథములు మిక్కిలి తొందరగా పోచున్నవి. రాజ్యములు రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి. అవి దివిటీలు కనబడుచున్నవి. మెరుపుల వల్ల అవి పరిగెత్తుచున్నవి. దేవస్తుత్రహాలు ఆ వీధుల్లో ఆ యొక్క శ్రేష్టమైన పరలోక రాజ్య సంగతులు ఈ భూమి మీద నెరవేర్చబడేటువంటి వాటిని ఎవరు చూస్తారు? దేవుని యొక్క పౌరుష ఆ యొక్క వారసత్వం చిత్ర స్వీకారం పొందిన వారు చూస్తారు. దేవస్తుత్రహాలు ఈ లోకం అనే వధువుతో సాంగత్యం చేస్తూ దేవసుధ ఎలాంటి వధువుతో చేయాలి? ఇప్పుడు అర్థమవుతుందా? ఈ లోకంలో ఎక్కడుంది? వధువే ఉన్నది కదా ఆమె. ఈ లోకం అనే వధువుతో, ఈ లోకం అనే వధువు ఎలాంటిది? అపురూపమైనది, అందమైనది, సౌందర్యవంతమైనది, ఆకర్షవంతమైనది. దేవసుధ ఎలాంటిదంట? రమ్యమైనది, అందమైనదిగా ఉన్నది. ఈ లోకములో ఉన్నటువంటి వాటి మీద మంచిగా ఆహారం తినాలి. ఇదిగో నేను మంచి మంచి బిల్డింగ్లు కట్టాలి, ఈ నేను అంతకంటే గొప్పగా అనిపించాలి, ఆ సింహాసనం మీద కూర్చోవాలి, వాడు నన్ను పొగడాలి, వాడు నా దండ తీసుకొచ్చి నా మెడలో వేయాలి. ఇవన్నీ ఎక్కడ ఇవ్వండి? ఈ లోకంలోనే జరుగుతుంది. ఈ లోకంలో దేవుడికి ఇష్టమైనవన్నీ ఉన్నాడు ఆయన. ఈ లోకంలో ఉన్నటువంటివి దేవుడికి ఎలాంటివంట? సంతాపము కలిగినవి, ఆవేదన కలిగిస్తున్నాయి, బాధ కలిగిస్తున్నాయి. ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఆయన వేదన పడేటువంటివి ఉన్నాయి ఈ లోకంలో. దేవస్తుత్రహాలు అర్థమవుతుందా? ఈ లోకంలోవి ఆయన చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. ఈ లోకములో వాటితో, ఈ లోకము నరులకు కన్నటువంటి కుమార్తెతోని ఈ యొక్క కుమారుడు, దేవుని కుమారుడు వివాహం చేసుకుని సాంగత్యం చేసి పిల్లల కనేటువంటి పరిస్థితి. దేవసుధ హల్లెలూయా. అర్థమవుతుందా? దేవసుధ హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం చూడండి. నరుడు 5వ వచనం. నరుడు తమ భూమి మీద గొప్పదియు మరియు హృదయములకు తలంపులను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములలో నొచ్చుకున్నాడు. అప్పుడు యెహోవా నేను చూసిన నరులతో కూడా జంతువులను చేస్తున్నాడు కదా. ఆ దినములలో నెఫీలను వారు భూమి మీద ఉండి తరువాత ఉండి దేవుని కుమారుడు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కలిగి పూర్వకాలమందు పేరు పొందిన సూర్యుడు వీరే. అర్థమవుతుందా? ఎలాంటి పిల్లలు పుడితే సూర్యుడు, వీరుడు, మరి వాళ్ళ ఆయుధాలు సమకూర్చుకున్నటువంటి వ్యక్తులుగా, గొప్పలుగా, ప్రాచీనులుగా, అసలు ఎంతో ఈ ప్రపంచంలో శ్రేష్టమైన వ్యక్తులుగా ఉండొచ్చు. కానీ దేవుడు వాటిని అంగీకరించట్లా. అర్థమవుతుందా? ఆ నెక్స్ట్ వర్షన్ ఏం చెప్తుంది?
నరుడు చెడుతనము భూమి మీద గొప్పదరియు వారి హృదయంలో యొక్క తలంపుల్లోని అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులతో నొచ్చుకునెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులు ఆకాశ పక్షులు భూమి మీద ఉండకుండా తుడిచివేయదు. అర్థమవుతుందా? ఇక నరులు ఇక సంతానంతో కుమార్తెలుగా అందమైన వారిగా శ్రేష్ఠులుగా ఉన్నప్పుడు ఏదైతే అవ్వ ఒక ఊహాజనకముతో మొదటిగా కల్మషమయ్యుందో నీవు కూడా ఆ విధమైన మనసు కలిగి ఈ లోకముతో కల్మషం కాకుండా దేవుడు నిర్ణయించున్నాడు. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక శరీరధారుడిగా నువ్వు జీవించడానికి ఇష్టపడటం కాదు, కానీ నీ యొక్క పరిశుద్ధాత్మతో నువ్వు జీవించడం కోసము ఎప్పుడైతే పవిత్రపరుచుకుంటా ఉంటావో, శ్రేష్ఠుడిగా నువ్వు వింటావో, ఈ లోకములో ఉన్నటువంటి వాటి కోసం ప్రయాసపడక నువ్వు శ్రేష్టమైన దాని కోసం ఏ విధంగా నువ్వు నిలబడటం కోసం సాదృశ్యంగా ఉంటావో అప్పుడే దేవుడు నీకు ఒప్పిస్తాడు. దేవుడు హల్లెలూయా. అప్పుడే నువ్వు వారసత్వానికి నువ్వేమవుతావు? ఎంపిక అవుతావు, పుత్ర స్వీకారం అవుతావు. నువ్వు వారసత్వంగా నువ్వు నిలబడినప్పుడు దేవుని యొక్క చిత్తానుసారం ఏంటో నువ్వు గ్రహించినప్పుడు దేవుని రాజ్యంలో నిలబడటం కోసము నువ్వు ఆ విధమైనటువంటి దివిటీని పట్టుకు నిలబడగలుగుతావు. దేవుడు హల్లెలూయా. ఆ దివిటీని, ఆ యొక్క వెలుగు చూపించేటువంటి దివిటి నువ్వే అయి ఉండాల్సినది. ఆమె అది ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మార్గమై ఉన్నది. దేవుడు హల్లెలూయా. ఆ మార్గంలో నువ్వు నేను నడవలసింది. అర్థమవుతుందా? గ్రహిస్తున్నారా? దేవుడు హల్లెలూయా. లూకాసు వార్త ఇప్పుడు లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుడు దేవుడు హల్లెలూయా. ఇప్పుడు నరుడు కుమార్తెలతో కదా జరుగుతుంది ఇక్కడ, అవునే కాదు? నరుడు కుమార్తెలతో లేదా అక్కడ జరిగింది అంతా కూడా చెడుతనం అంతా కూడా వారి ఆలోచనలే చెడుగా ఉన్నాయి, వారి యొక్క క్రియలే చెడుగా ఉన్నాయి, వారి యొక్క రుజువుపరచబడింది చెడుతనమే రుజువుపరచబడ్డారు. అందుకని దేవుడు ఏం చేశాడు? వారిని తుడిచివేయాలని చెప్పి అనుకున్నాడు, నశింపు చేయాలనుకున్నాడు, తీసివేయాలనుకున్నాడు. మరి ఈ రోజు కూడా ఏమవుతుంది? ఈ రోజు ఏమవుతుంది? ఆ విధముగానే తయారవుతుంది కదా. దేవునికి ఇష్టానుసారమైన రాజ్యంలో ఉన్నవారు దేవుని యొక్క రాజ్యం ఏం చదువుతుంది? ఏం చదువుతుంది? నిన్ను హెచ్చించుకునే విధంగా చదువుతుందా? నువ్వు నరుడు కదా, నువ్వు నరుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క ఆత్మ ఏదైతే నీ మీద ప్రభావితం అవుతుందో దాన్ని స్థిరపరచడం కోసము, దానిని నువ్వు ప్రకటించడం కోసము, దేవుని యొక్క రాజ్యం ఈ భూమి మీద నెరవేర్చబడటం కోసము ఈ రోజు ఉన్నటువంటి విస్తరించినటువంటి నరులను చేస్తున్నారా? లేదు. అందుకనే వలేస్తున్నాడు దేవుడు. దేవుడు హల్లెలూయా. అందుకనే వలయేసి విస్తరిస్తున్న నరుల నుంచి తన జనులను ఆయన రక్షిస్తున్నాడు. ఆమె అది ఎంపిక చేసిన వారు మాత్రమే. ఈ వల వేస్తే ఏ యొక్క చేపలు పడతాయి అని చూసి 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 వేస్తాడు. ఆమె అర్థమవుతుందా? ఆ పడిన చేపలని తీస్తున్నాడు జాలం. అందుకనే మనుషులు బట్టే జాలాలు చేసిన పేతులు నువ్వు రా అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు కాపరలు చేస్తున్నది ఏంటి? చూస్తారు 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 చూసి 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 శ్రేష్టమైనది ఎవరికి? ఇక్కడ కాపర్ కావలసిన వాళ్ళు కాదు తీసేది. అర్థమవుతుందా? కాపర్ కావలసిన వాళ్ళు కాదు ఇక్కడ దేవుడు వాక్యం ఇచ్చేది. దేవుని యొక్క రాజ్యానికి ఎంపిక చేసే వాళ్ళ కోసం. ఇక్కడ ఒక కాపరి ఈనాటి వర్తమానంలో ఉన్న వారు వాక్యం చెబుతున్నారంటే ఎందుకు చెబుతున్నారు? నువ్వు ఇచ్చే దశమ భాష నీకు తీసుకోవడం కోసం కాదు, నిన్నుకి రాకును ఏదో ఒక అండర్స్టాండింగ్ సత్సంబాలు కొనసాగించడానికి కాదు. దేనికోసం చెప్తున్నారు? దేవుడు నిన్ను ఈ వల చేత, ఈ శరీర వల చేత ఆయన పట్టి వారసులుగా చేసుకుంటానికి. దేవుడు హల్లెలూయా.
అది నువ్వు గ్రహిస్తే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుతావు. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తుకి నేను వారసుడిని, ఆయన యొక్క రాజ్యంలో నేను నిలబడటం కోసం నేను ఆశ కలిగి ఉన్నాను, తృప్తి కలిగి ఉన్నాను. నేను ఏదైతే విసర్జించానో, ఏదైతే మర్చిపోయానో, ఏదైతే ఆ పరలోక రాజ్యం యొక్క సంగతి నేను ఈ భూమి మీద గమనించలేని స్థితిలో ఉన్నానో దాన్ని నేను గైకున్నాను అని చెప్పేసారని అంగీకరిస్తాం. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మం అంటే ఆ విధంగా ఉన్నది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మకు ఆ వారసత్వం పొందుకున్నప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నిలబడవలసి ఉన్నావు? ఈ లోకంలో నరులు చేస్తున్నటువంటి వాటి నుంచి నువ్వు దూరం అవ్వాల్సి ఉన్నాడు. ఈ లోకానికి వేరే బతుకంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ లోక శ్రేష్టలకు, ఈ లోక క్రియలకు, ఈ లోక యొక్క ఆలోచనలకు, ఈ సమానమైన జీవితానికి నువ్వు వేరే బతకాల్సి. ఇదే వధువుకి కావాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు చెబుతుంది. వధువుకి కావాల్సింది చెబుతున్నది. ఈ రోజు నిజంగా దేవుడు నిత్య జీవుడే, నిన్న నేను నిరంతరం ఏకరీతిలో ఉండి నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమై ఉన్నాను అని చెప్తుంది. ఎందుకు? ఆయన ఇప్పుడు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. మేము కాదు, వేరే వ్యక్తులు కాదు మాట్లాడేది, వాక్యము. ఆ వాక్యమే సజీవుడై నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆ సజీవ వారసత్వమైన కుమారుడు అందమైన నీతో, అందమైన అపురూపమైనటువంటి నీతో ఆయన కలిసి వివాహం చేసుకోవచ్చు. పుత్ర స్వీకారం నీలో అంగీకరించడం కోసము, నీలో రెండో రాకడ నిన్ను ఎప్పుడు చేయడం కోసం ఆయన నిర్ణయించున్నాడు. దేవుడు అర్థమవుతుందా? నీ యొక్క మానసిక ఆత్మని ఆయన కైకొనడం కోసం ఆ వాక్యమే ఆయనతో వివాహం కాబడుతుంది. ఇది వర్తమానమై ఉంది, ఇది వధువై ఉన్నది, శ్రేష్టమైనదిగా ఉన్నది. ఆ శ్రేష్టమైన వధువుని మనం ఈ రోజు గ్రహించలేనటువంటి ఒక అజ్ఞానంలో మనం బతుకుతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. నోవహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. అర్థమవుతుందా? ఆ విధంగానే ఉంటే నీవు నేను జాగ్రత్త పడాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఎందుకంటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి హెచ్చరిస్తున్నాడు. లేకపోతే ప్రేమించబడిన ఇక్కడ రావు. నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఏంటి? దేవా నీ ఆత్మ నాతో మాట్లాడు అని చెప్పేసి ఆయన అడగవలసి ఉన్నది. దేవుడు ఆ యజ్ఞం నువ్వు చేయవలసి ఉన్నది. ఆ శ్రేష్ఠత నీలోకి అమర్చబడాల్సి ఉన్నది. ఆ ప్రతిఫలం నీలో నువ్వు నిలబడే విధంగా ఆదివార ఆరాధనలు లేకపోతే ఎలా ఉంటుంది? దేవుడు నీతో ఎలా మాట్లాడుతాడు? ఎలా శ్రేష్ఠత వస్తుంది? ఏదో వచ్చాము వెళ్ళాము, వచ్చాము వెళ్ళాము, వచ్చాము వెళ్ళాము, వచ్చాము. దేవుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు, చెప్పి ఏం చేస్తాడు? ఇంక వదిలేసి వెళ్ళిపోతాడు. ఎంతసేపు చూస్తాడు? వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడేమవుతుంది? అయ్యో 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 ప్రయోజనం లేదు. ఎందుకు చూసి వేసిపోయే సమయంలో ఎంతమంది చేసిన ప్రయోజనం ఏముంది? దేవుడు లేడు. అసలు దేవుడు అనుకున్న వాడే వ్యర్థుడు. అసలు దేవుడు ఎవడున్నాడు? మేమే దేవుడిని. మేము నటిస్తేనే, మేము చెప్పిందే మా వైపే చూడాలి. మేము ఆకర్షవంతులం, అందమైన వారము, శ్రేష్టమైన వారం. ఇది లాస్ ఏంజెల్ విర్రబీగిన వాళ్ళు కాదా? విర్రబీగిన 24 గంటలు లాస్ ఏంజెల్ మొత్తం కాల్చివేసాడు. ఇప్పుడు అయ్యో 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 ఏమయ్యో? ఇప్పుడు ఆ అమెరికా ప్రెసిడెంట్ గారు ఏం చేశారు? కొన్ని 100 శతాబ్దాల క్రితం బైబిల్ పట్టుకున్నటువంటి అమెరికా, ఈ రోజున అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బైబిల్ పట్టుకుని మొన్న ప్రమాణ స్వీకారం చేశాడు. దేవుడు ఏం చెప్తాడో దీన్ని అంగీకరిస్తాను, అదే చేస్తానంటాడు. అర్థమవుతుందా? నిజంగా ఆయన దేవుడు ఏం చెబుతున్నాడో గ్రహించగలిగేటువంటి మనసు కలిగి ఉంటే
ఈ వధువు వర్తమానాన్ని స్వీకరిస్తాడు. దేవుడు హల్లెలూయా. ఈ వధువు వర్తమానం అసలు ఎక్కడ మొదటిగా అడుగు వేయబడింది? మరి ప్రవక్త బ్రహ్మాము అమెరికా దేశస్థుడే. ఆ అమెరికా దేశస్థుడు ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఆ 7వ దర్శనంలో ఆయన చూసినప్పుడు అమెరికా మొత్తం కాలిపోవటాన్ని చూశారన్నాడు. ఆయన ఏ రోజు అమెరికాని ఆశీర్వదించబడాల, ఆయన ఏ రోజు ఎవరి కోసమో అని చెప్పలేదు. నిజమైన శ్రేష్టమైన వధువు స్థిరపరచబడును కాక అన్నాడు. ఆమె ఆ వధువుని ఎంపిక చేసుకోవడం కోసం ఆయన చూశాడు. ఆ వధువు అక్కడ నుంచే ఎంపిక కావాల్సి ఉన్నది. ఆ వధువుని ఆయన అక్కడ నుంచే ఏం చేయాలి? బలపరచవలసి ఉన్నది. అందుకని ఆ రోజు ఆయన ప్రకటించిన ప్రతి మాట ఒక అధికారమైనటువంటి మాటగా, ఒక ఈగలుగా, శక్తివంతమైన ఈగలుగా ప్రపంచం మొత్తం రావాల్సి ఉంది. కాబట్టి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ని నిలబెట్టాడు. ఆమె అర్థమవుతుందా? ఆయన ఏమనుకుంటే అదే చేస్తాడు. ఈ వధువుని కనుక, ఆ వధువు వర్తమానాన్ని కనుక ఆయన గ్రహిస్తే, ఈ వర్తమానం ఖచ్చితంగా మీరు ప్రపంచంలో అందరూ వినాలి, తెలుసుకోండి అని చెప్పేసరి అధికార ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటన కోసమే దేవుడు ఎప్పుడు చేసుకుంటున్నాడు. ఆ ప్రకటన కోసమే ఆయన ప్రే చేస్తున్నాడు. ఘర్షణ మొదలవబోతుంది. ఎప్పుడైతే ఆయన యొక్క శక్తి ప్రభావిత భూమి మీదకి వస్తుందో, నశింపు చేయడానికి వస్తుందో, ఇప్పుడు గర్భిణి స్టార్ట్ అవుతుంది. అందుకని ప్రవక్త ఏమన్నాడు తెలుసా? మీరు రష్యా వైపు చూడండి, మీరు రష్యా వైపు చూడండి, వధువు రష్యా వైపు చూడండి అని చెప్పి. వధువుగా నువ్వు నేను ఎంచుకుంటే ఈ నరులకి సాదృశ్యమైనటువంటి క్రియలను మరి దేవుడు ఏం చేస్తున్నాడు? వారి పక్షాన్ని ఏమన్నాడు? ఎందుకు తెలుసా? అందమైన రమ్యమైన కుమార్తెలను వివాహం చేసుకోవడానికి కుమారుడికి అవకాశం ఇచ్చడం లేదా? అర్థమవుతుందా? ఈ భూమి మీద అందమైన రమ్యమైన సౌందర్యవంతమైన ఆకర్షించబడేటువంటి వధువుని వివాహం చేసుకోవడం కోసము కుమారుడికి అవకాశం ఇచ్చాడు. ఈ కుమార్తెలు చెడిపోవాల్సి ఉన్నది. అర్థమవుతుందా? చెడిపోవాల్సి ఉన్నది. ఆ చెడిపోయిన తర్వాత ఎక్కడైతే శ్రేష్టమైనటువంటి ప్రియకుమారుడు పునరుద్ధానం కావాల్సి ఉందో, అదే రెండో రాకడ సాదృశ్యమైన దేవుడు హల్లెలూయా. ఆ మనసు ఎరిగినటువంటి వారిని మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? ఆయనతో పాటు తోడుకుని పోయి మిగిలిన వాళ్ళందరినీ తుడిచివేయవస్తాడు. అర్థమవుతుందా? నోవహు కాలంలో ఆ నోవహును ఏ విధముగా అక్కడి నుంచి శ్రేష్టమైన వాడిగా తీసుకున్నాడు, ఈ రోజు కూడా రాకడికి, దేవుడి యొక్క రాకడికి అక్కడే ఉంది. దేవుడు హల్లెలూయా. నోవహుతోనే మాట్లాడాడు ఆయన, నోవహుతోనే నడిచాడు ఆయన. ఈ రోజు వధువుతోనే నడుస్తాడు ఆయన, వధువుతోనే మాట్లాడతాడు ఆయన. అర్థమవుతుందా? ఆ వధువు స్థిరపరచబడను గాక, ఆమేన్. ఆ వధువు బలపరచబడను గాక. ఆ వధువు మాత్రమే ఆ రోజు నోవహు దినములలో ఏ విధముగా ఎత్తబడి జరుగుతుందో ఆ విధముగానే ఆయన ఎత్తబడి చేయడం కోసం దేవుడు నిర్ణయించాడు. దేవుడు హల్లెలూయా. దేవుడు గొప్ప మహిమ మన మీద ఉంచాడు. దేవుడు గొప్పగా మనతో ఆయన తీసుకెళ్ళడం కోసం చూస్తున్నాడు. ఈ గురించి చాలా తీరు చెప్తున్నాడు. కడలి అనేటువంటి ఒక వర్తమానంలో అద్భుతంగా చెప్తాడు దేవుడు ప్రవక్త. దేవుడు ఎలా ఎత్తబాటు తీసుకెళ్ళబోతున్నాడు. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? మీతో నేను దేవుడు ఏం చెప్పాడు, ప్రవక్త దేవుడు చెప్పిన విషయాలు ఎలా చెప్పాడో మీకు అర్థమయ్యే విధంగా ఈ రోజు ఈ యొక్క మనుషులకి అర్థమయ్యే విధంగా ఈనాటి వర్తమానం ఆయన తీసుకొస్తున్నాడు. ఆమె అర్థమవుతుందా? యాజ్ అదే వాడు అదే అక్షరం కాదు, కానీ ఆ యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఆ ఉద్దేశాన్ని ఇక్కడ నెరవేర్చబడటకు ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఆ విధంగా నువ్వు నేను ఆ మార్చడం కోసం ఆయన మనల్ని తీర్మానం చేసి ఉన్నాడు, రుజువుపరిచి ఉన్నాడు. మనం ప్రతిఫలమై ఉన్నాం. ఆమె అర్థమవుతుందా? వధువు ఈ రోజు ప్రతిఫలమైంది. నోవహు ప్రతిఫలమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రతిఫలమై ఉన్నాడు. వధువు ఈ రోజు ప్రతిఫలమై ఎందుకు ఉండాల్సినది? ఆలోచన తప్పున క్రియాత్మకమైన క్రీస్తు ప్రతిఫలమైనటువంటి ఆలోచన ప్రభు అయినప్పుడు, యేసు క్రియాత్మకంగా ఉన్నప్పుడు ప్రతిఫలమైన క్రీస్తు కనపరచబడుతున్నాడు. హల్లెలూయా. ఆ విజయోత్సవంలో నిలబడవలసి ఉంది. దేవుని హల్లెలూయా. అది శ్రేష్టమైనది అయినది.
ఆ పరలోక రాజ్యం 1000 ఏళ్ల పాలనలోకి తీసుకెళ్ళడం కోసం నువ్వు శ్రేష్ఠుడిగా నిలబడి ఉంటే, దేవుడు నిన్ను ఎంపిక చేసుకోవడానికి వల విసిరితే, ఆ వలలో నువ్వు చిక్కగలిగితేనే నువ్వు దేవుని పుత్ర స్వీకారంలో నిలబడగలుగుతావు. లేదు 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 లేదని చెప్పి కొట్టుకుంటా కూర్చుంటే అయ్యో 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 అనుకుంటే ప్రయోజనము లేదు. ఆ విధమైనటువంటి పరిస్థితులు కాకుండా మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. దేవుని ఈ సాత్వికత్వం నీకుందా? దేవుడు చెప్పినటువంటి మన మనసుకి నువ్వు ఎరిగి ఉన్నావా? దేవుని మనసును స్థిరపరిచి ఉన్నావా? నువ్వు నిజంగా ధన్యత్వంలో నిలబడి ఉంటే ఈ యొక్క భూలోక రాజ్యము స్వతంత్రించుకుంటావు. లేకపోతే ఏమవుతావు? నశించిపోయే సమయం వచ్చింది. దేవుడు హల్లెలూయా. తుడిచివేసే సమయం వస్తుంది. ఆయన కూడా సంతాపం పొందుతున్నాడు. ఆయనకి వ్యక్తి వస్తుంది, నీకే కాదు, ఆయనకి వ్యక్తి వస్తుంది. ఈ లోకంలో ఎవరో చెప్పిన దాన్ని, ఎవరో బలపరిచిన దాన్ని, ఎవరో నిర్ణయించిన దాన్ని, ఎవరో ఉద్దేశపరంగా కల్పితమైన సిద్ధాంతాలని నువ్వు నమ్ముతాను కూర్చుంటే, ఆ యొక్క రాజ్య సంగతులు, ఆ యొక్క పరలోక రాజ్యము ఈ భూమి మీద నెరవేర్చబడినటువంటి దేవుడు నిర్ణయించినటువంటి, చూపించినటువంటి, నేర్పించినటువంటి, గమనించేటువంటి విషయాలని నువ్వు తెలుసుకోకపోతే నిజంగా నీ అంత అజ్ఞానం ఉండడు కదా. ఇప్పుడైనా మార్చుకో. నిన్ను గట్టిగా తట్టి చెబుతున్నా కూడా ఏహే అనే అనుకుంటే మనకి నీ ఇష్టం. ఇది ఎవరికి వారే చెప్పుకోవాల్సింది, ఎవరికి వారే తెలుసుకోవాల్సిన వాక్యమే. ఈ లోకంలో ఉన్నటువంటివి అందంగానే ఉంటాయి, ఈ లోకంలో కనపరచబడే విధంగా ఉంటాయి. కానీ ఈ లోకము ఎంతో మాయాలోకమైనది. దాంట్లో నువ్వు గనక కల్మషం అయితే నువ్వు నశించిపోయేవాడిగా ఉంటావు, కానీ నువ్వు శ్రేష్టమైన వాడిగా ఉండవు. ఆ మరణంలోనే నువ్వు ఏమవుతావు? నశించిపోతావు. దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి నిజంగా ఎంపిక చేసుకుని ఉంటే, నువ్వు దేవునితో నడుస్తూ ఉంటే, ఆ మరణాన్ని జయించిన వాడిగా, ఆ యొక్క రాజ్య సంగతులు తెలుసుకుని శ్రేష్టమైన వాడిగా, ఆరోగ్యవంతుడిగా, సంతోషవంతుడిగా, ఆయన యొక్క మనసు ఎరిగిన వాడిగా తన యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాదు. వాక్యము మీరు గమనించి దేవుని చిత్తానుసారంగా క్రమం కలిగిన జీవితంలో మీరు ఉండండి. ఈ ఆలస్యము అలక్ష్యత చేయొద్దు. ఎందుకంటే 2024 సంవత్సరాలు చేశారు, అయిపోయింది. 2025లోకి వచ్చాం. జనవరి మాసము ఇది చివరికి వచ్చేటువంటి ఆదివారం. ఒక మాసం మొత్తం కూడా పూర్తి చేసుకున్నాం. ఈ నెలంతటి కూడా మనము గ్రహించంగా వచ్చేటువంటి ఫిబ్రవరిలో మరి ఒక వారం, మొదటి వారానికి మనము వెళ్ళబోతున్నాం. ముందు కాలం ఉంది, దానికోసం ప్రార్థించండి. దానికోసం క్రమాన్ని కలిగి జీవించడం కోసం ప్రయత్నం చేయండి. దేవుని చిత్తానుసారంగా మీరు నేను ఉండటం కోసము ఆశ కలిగి ఉంది. దేవుని హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. ప్రణాళికమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువారైనా యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా నేరుగా ప్రభా స్వస్థతగా ప్రభా మీరు మాట్లాడారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభానైనా ప్రభా మీరు మాట్లాడిన మాట సర్వశ్రేష్టమైనది ప్రభా, నిక్కచ్చమైనది తండ్రి. మరి ప్రభా మీరు తప్ప నుంచి మరొక దేవుడు లేడు, రాడు, ఉండకూడదని ప్రభా ఎంతో తేటతెల్లముగా ప్రభా మీరు మాకు రుజువుపరిచిన దేవుడు ఏం రాదు తండ్రి. ప్రభా ఇదిగో విన్నటువంటి వాక్యము ప్రభా నిజముగా ప్రభా మేము భక్తి శ్రద్ధలతో ప్రభా మేము సరిచేసుకుని ప్రభా మీ యొక్క వాక్యమును వెంబడించే వారిగా ప్రభా మా హృదయాన్ని ప్రభా ఉతక స్నానం చేసుకుని ప్రభా శ్రేష్టమైన వ్యక్తులుగా ప్రభా నిలబడడం సహాయం చేసి దీవించండి ఆయన. మీ కృప చొప్పునే ప్రభా మేము ప్రభా నిజముగా ప్రభా మీ యొక్క వాక్యాన్ని గ్రహించగలుగుతాం తండ్రి. ప్రభా మీ కృప లేకపోతే మీకు గ్రహించలేము ఆయన. ఇంకా ప్రభా నా సంఘంలో కానీ వాక్యం వింటున్న వారిలో కానీ ప్రభా ఎవరి కోసమైతే ప్రభా మేము ప్రార్థన కలిగి ఉన్నామో ప్రభా వారందరికీ ప్రభా ఆ వాక్యము గమనించగలిగినటువంటి జ్ఞానము మీకు దయచేయండి. ప్రభా ఎవరైతే వెలుగుంజులో ఉన్నారో ప్రభా వారిని బలపరచండినైనా, స్థిరపరచండినైనా ప్రభా వారి కడగడనైనా ప్రభా పవిత్రులుగా చేయించండి. మీరే ప్రభా ఆశీర్వాదం దీవించండి అయినా. ఇదిగోనైనా ఎవరైతే సంఘానికి ప్రభా రావాలని ఆసక్తి ఉన్నారో ప్రభా వారి యొక్క కట్టుబాట్లు ప్రభా వారి యొక్క ఆచారాలు, వారి సిద్ధాంతాలు అన్నింటినీ కూడా ప్రభా తుంచి వేసుకుని ప్రభా మీ యొక్క రాజ్యం వైపునైనా, మీ యొక్క వారసత్వం వైపు ప్రభా మీ యొక్క సర్వశ్రేష్టమైనటువంటి ప్రభా పుట్ట శ్రీకారం పనులకు ప్రభా వారు
రావటకు సహాయం చేసి దీవించిన ఆయన, బలపరిచిన ఆయన, ఎవరైతే వారి అవసరాల అక్కల కోసం ప్రార్థిస్తున్నారో వారిని తిరుపతి ప్రభావ బలపరిచి దీవించండి ఆయన. ప్రతి ఒక్కరిని దీవించండి, చుట్టుపక్కల అందరి పేరు పేరును దీవించండి ఆయన. ప్రతి ఒక్కరి ప్రభావ మీ కాపుదలు భద్రపరిచి దీవించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. సర్వశ్రేష్టమైన నా దేవా నా తండ్రి, మీకేమించి రుణం తీసుకోవాలనైనా ప్రభావ మేము ప్రతి మారు ప్రభావ మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న దేవుడునైనా ప్రభావ మమ్మల్ని బలపరచండి ప్రభావ. మేము అపవిత్రులు ఉండే ప్రభావ, మాలో ఏ ఆలోచన ప్రభావ దుర్భ్యత్తుగా ఉండే ప్రభావ వాటిని నశింపు చేయండి తండ్రి. సర్వశ్రేష్టత వైపు నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. సమస్తము మీ చేతులు అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రభావ ఇదిగో ఈ రోజు ఏ ప్రభావ మీ మందిరానికి రాలేక ప్రభావ ఇదిగో ఆ యొక్క ఎగ్జామ్ పేరు షాలుని ప్రభావ మీరు క్షమించండి అయినా. తన యొక్క ప్రభావ ఈ లోకపరమైనటువంటి ప్రభావ ఆ యొక్క ఎగ్జామ్ ప్రభావ మరి ఆటితో ప్రభావ మమేకం అవటం కాదు కానీ ప్రభావ తాను ఇక ఈ లోకంలో యొక్క శరీర సంబంధముగా జీవించవలసిన దాన్ని మాత్రమే ప్రభావ తను నిర్ణయించి ప్రభు పవిత్రులు చేయండి. మీరు మాట్లాడండి, మీతో ఉంచండి అయినా, మీతోనే ప్రభావ నడవడానికి సహాయం చేయండి ప్రభా. తన మనసులో మీరే ప్రభావ ప్రకటించి జీవించండి అయినా. సరిగా కూడా మీరు జ్ఞాపం చేసుకుని అయినా ప్రభావ, లేదా ఇండియాని ప్రభావ మీరు జ్ఞాపం చేసుకుని అయినా, మా నాన్న కూడా మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి. ఎవరైతే వారి అవసరాల కోసం మరి ప్రభావ మా పేర్లు కూడా ప్రస్తావన చేసి వారిని ఆశీర్వదించడం కోసము వారికి ప్రభావ ప్రార్థన అవసరతను ప్రభావ కలిగి ఉన్నారు ప్రభావ, వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభావ వారందరినీ ప్రభావ మీరు దీవించండి అయినా ప్రభావ. మరి ఒకరోజు ప్రభావ వారి సాక్షులుగా ప్రభావ మీ అనాథమైన రాజ్య సంగతులు చెప్పి బిడ్డగా ప్రభావ నిలబెట్టగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. సమస్తమును స్థిరపరిచి బలపరిచి దీవించగలుగుతారని కోరుకుంటూ ప్రభావ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. కూడి వచ్చిన తరుణకు కొడుకున్న నాకు ప్రభువైన యేసు క్రీస్తు కృపా సమాధానం కలుగును కాక. ఆమేన్ ఆమేన్. Praise the Lord.